అంటే దీనికి కూడా ఒక ఇది కరెక్ట్ అనిపించేలాగా మీడియా చేస్తోంది. ఇది కూడా చాలా తప్పు. నువ్వు నీకు చూసే హక్కు ఉంది. మీడియా కరెక్ట్ అనిపించేలాగా ఎందుకు చేస్తుందండి? మీలాంటి అలా అనుకుంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడుతుంది? మీలాంటి వాళ్ళని ఎన్నో మీడియా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాయి. ఒకటి మీకు చూపిస్తాను, వినండి ఒకసారి. కాదు ఒక్క మాట వినండి. ఇదంతా నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే, నేను 10 నిమిషాలంటేనే వచ్చాను. అసలు ఇవాళ వచ్చే ఉద్దేశం లేదు మీడియాలోకి. కానీ నేను వచ్చిన తర్వాత ఇది మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నేను మాట్లాడదలుచుకున్నంత మాట్లాడాలని కూర్చున్నాను. నేను కూడా చేయలా. అయితే ఒకటి, ఆయన సదరు ప్రవచనకారుడు కదా, ఈ రోజు పైటలే దొరకట్లేదు, పైటలు లాగుదామంటే అని మాట్లాడాడు. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీరు పనిచేసిన ఛానల్లోనే, మోజో ఛానల్లో అనుకుంటాను, నేను మాట్లాడాను. ఇదిగో పైట ఇక్కడ ఉంది, రా ఛాలెంజ్ అని పిలిచాను నేను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడి అబ్బాయిల్ని తప్పుదో పట్టించొద్దు. ఇవాళ తెలుసో తెలియకో ఈ ఆడవాళ్ళ వల్లనే అబ్బాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిల్లో ఈ కోరికలు వస్తుంది ఆడవాళ్ళ వల్లే అని చెప్తే గనక, ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, మీ పిల్లలే రేపొద్దున ఏ అమ్మాయినైనా అత్యాచారం చెయ్యాలని చూసినా, అల్లరి పెట్టినా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇది మనం చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఇవాళ శివాజీ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చాలా మంది మహిళామణులు కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడేస్తున్నారు. మీరందరూ కూడా సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. అబ్బాయిలకి లేని హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు జైళ్ళకి వెళ్తే, ఇవాళ నేను షీ టీమ్ అఫెండర్స్ కౌన్సిలర్ గా నేను చెప్తున్నానండి, తెలిసి తెలియని వయసులో ఆ పిల్లలు వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, వినకపోతే ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిపించి, అది కూడా కాకపోతే ఎఫ్ఐఆర్లు అయినాయి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫారిన్ వెళ్ళాలంటే కుదరదు, ఏదో ఒక బలనంలో చేశారు. మనం ఇది చెప్పాలి సమాజానికి. నాన్న మీరు ఇలా చేస్తే మీకు ఇలా జరుగుతుంది అని చెప్పాల్సిందే తప్పితే, మొత్తం అమ్మాయిల మీద నెట్టేశాము, అనసూయ మీద నెట్టేశాము అనుకుంటే నష్టపోయేది మన పిల్లలే. మన పిల్లలంటే నా పిల్లలే కాకపోవచ్చు, మీ పిల్లలే కాకపోవచ్చు. ఇది మనం చాలా తీరని నష్టం చేస్తున్నాం జనరేషన్ కి. అబ్బాయిలకి కొమ్ములు లేవండి, అబ్బాయిలకి హక్కులు లేవండి, ఏదంటే హక్కు లేదు. 30 సెకండ్ల పాటు ఒక ఆడపిల్లని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేరిపార చూస్తే కూడా కేసు అవుతుంది. ఇన్ని చట్టాలు ఉన్నాయి. మనం ఈ రోజు ఇవాళ సమాజానికి తెలియజెప్పాల్సింది చట్టాల గురించి మనం. అంతేగాని ఎవరో ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి కోర్టులో చెప్తే ఒప్పుకోదు కోర్టు. మీ తల్లులు కూడా మీరు పిల్లలకి చెప్పండి, తండ్రులు చెప్పండి, మీడియా అవసరమైనప్పుడల్లా చెప్పండి, నాలాంటి వాళ్ళు అవసరమైనప్పుడల్లా చెప్తారు. ఈ బుద్ధి లేని ప్రవచన కానొద్దండి. 50 ఏళ్ళోడిని నాకే మనసు చెల్లిస్తుంది, 20 ఏళ్ల పిల్లోడికి చలించదా అంటే 20 ఏళ్ల పిల్లోడు ఏమనుకుంటాడండి ఈ ప్రవచనం వింటే? ఇది కదా ఎక్కువ ప్రభావం సమాజం మీద. అనసూయ బికినీ బట్టల కంటే ఇది ఎక్కువ చూపిస్తుంది. అవును, తప్పు. ఆ ఉదాహరణతో అలా చెప్పడం తప్పు, చాలా చాలా తప్పండి. అందుకే నేను అంటున్నాను, ఆ మధ్య కాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి. కొడుకులు జులాయిగా తిరిగే కొడుకులైనా లేకపోతే మంచి కొడుకులైనా సరే, ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాము అని చెప్పగానే తల్లులు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన సినిమాలు చూసాం మనం. కొన్ని సినిమాలు పదే వచ్చినాయి, ఒక 7, 8, 10 సినిమాలు వచ్చినాయి. ఆ 7, 8, 10 సినిమాలు వచ్చిన తర్వాత చాలా హత్యలు జరిగినాయి. ఇది కరెక్ట్ కాదు, సంకేతం కాదు. మీరు ప్రేమించుకోవటానికి మీకు ఒక వయసు ఉంది. మీరు ఇప్పుడు చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి. అమ్మాయి కనిపించింది కదా అని చెప్పి ప్రేమిస్తా కూర్చుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అనే సినిమాలు రావాల్సిన రోజు ఉంది ఇవాళ. ఇవాళ కోర్టు మూవీ వచ్చింది అంటే మంచి మూవీ, అది కోర్టు మూవీ. మంగపతి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లా. కోర్టు మూవీ చాలా మంచి మూవీ, ఎందుకంటే పోక్సో యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించింది. అవును, కరెక్ట్. అందుకని మనం ఇలాంటివి చేద్దామండి.
అదే సమయంలో మీరు అన్నట్టు అందులో కొంత కమర్షియల్ యాంగిల్ ఏం తీసుకున్నాడు అంటే 17 ఏళ్ళు ఆ మైనార్టీ తీరగానే అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే దాన్ని కూడా చూపించాడు. కరెక్ట్గా నిజానికి కంప్లీట్గా చట్టం మీద అవగాహన తీసుకొచ్చేలాగా చూపించుంటుంటే బాగుండు కోర్టు సినిమాలో అని అనుకున్నాను. అదే పోక్సో యాక్ట్ కాదు, పోక్సో యాక్ట్ అంతవరకే చెప్తుంది, 18 ఏళ్ల లోపు గురించి చెప్తుంది. ఆ తర్వాత చెప్పాల్సింది ఇంకో సినిమాలో రావాలి కొనసాగింపుగా. ఎందుకంటే మరి నేను ఇంకొకటి చూపిస్తా. మీరు ఇంతకు ముందు గరికపాటి గారి గురించి అన్నారు కదా, రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు విన్నారా ఒకసారి? ఆవిడ మాట్లాడిన తప్పేనండి. ఒకసారి వినిపిస్తాను, వినండి. ఒకసారి వినండి. ఏంటి వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి? మగాడిని ఆకర్షించాలని. అంటే ఆమె ఏమన్నారంటే మగవాడైనా ఆడవాళ్ళైనా మగవాడ సట్టిప్పుకుని స్త్రీల ముందు తిరగడమో తప్పే, ఆడవారు కూడా ప్రైవేట్ పార్ట్స్ అని మగవాళ్ళకి ఎగ్జిబిట్ చేసేలాగా చూపించడం తప్పే అని అన్నారు ఆమె. అంటే డ్రెస్సుల్లో ఎవరి ఇష్టం ఎవరి స్వేచ్ఛ అనేది మగవాడికి ఆడవారికి ఉండదు, ఓ సభ్యతా సంస్కారం అనేది ఉంటుంది అని ఈమె అన్నారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది మొత్తం ఇప్పుకుని తిరిగితే సంగతి అండి. మీరు జనరలైజ్ చేస్తుంది. అసలు నేను అదే అంటున్నా, ఈ రోజు మీరు ఇప్పుడు అదే పాయింట్కి వచ్చారు. వీళ్ళ మాట్లాడుతున్నది కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు ఒకసారి కృషి ఆజాద్ ఏదో చెప్పాడు. ఆమె ఏంటి అంటే వేసుకోకుండా సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు టాప్ లెస్సలు గాను, లేదంటే వాళ్ళు కూడా మహిళలే, కొంతమంది నటులే. అంటే మరి వాళ్ళు సమాజంలోనే ఉన్నారు కదా, ఇక్కడ అనసూయో వీళ్ళు అని కాదు. వీళ్ళని మించి మీరు మోకాలు పై వరకు వేసుకోండి అంటే వాళ్ళు మోకాలు పైన దాటి ఇంకొంచెం వేసుకున్నారు. ఇంకొకరు ఇది పర్వాలేదు అనుకున్నప్పుడు ఖుషి ముఖర్జీ లాంటి వారు వచ్చి నెట్ట నిలువున సగం ఒకవైపు వేసుకొని ఇంకొక వైపు మొత్తం వదిలేసింది ఆమె. సో ఇలాంటి వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలా అవసరం లేదా అన్న దాని గురించి. సో ఇలాంటి వాళ్ళు ఒకతే కాదు, ఆమె పదుల సంఖ్యలో ఉన్నారు. నేను ఒకసారి మీకు వీడియో చూపించి తెలుగులో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, తెలుగులో ఉన్నటువంటి వీడియోస్ నేను మీకు చూపిస్తా. అందులో ఉన్నది కూడా ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఆ మధ్య ఏఐ వచ్చినప్పుడు ఇది ఏ పక్కన పెట్టండి, ఏ వీడియోలు కాదు, ఒక మాట వచ్చినప్పుడు ఒక అమ్మాయి వచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే దాని మీద డిస్కషన్స్ పెట్టాం. దానిపైన కేసు అయింది. కేసు అయితే అవి ఆగిపోయినాయి. ఎప్పుడైనా సరే ఒక డిస్కషన్ రావటం మంచిదే. ఓన్లీ డిస్కషన్స్ తో ఆగిపోతే కుదరదు, అవగాహన కలిగించాలి. అలాగే ఏదైనా ఇప్పుడు మీరు కొంతమంది సినిమా హీరోయిన్ల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళపైన ఎవరైనా శేఖర్ భాష లాంటి గొప్ప మహానుభావులు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇది కేసులు వేయొచ్చు. ఎవరైనా వద్దన్నారు, వీళ్ళని ఎవరు ఆపారు? మనం ఏదో మాట్లాడండి, మీరు కేసులు వేయండి, అసలు ఎవ్వరు వద్దనరు. ఇప్పుడు ఒకటండి, సమాజానికి ఎవరు వినాశనం చేస్తే వాళ్ళని మనం ఖండించాల్సిందే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ డిస్కషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా తెలివిగా ఎలా నడుస్తున్నాయంటే, ఇప్పుడు సింగర్ చిన్మయి పాడిన పాట గురించి ఒక పెద్ద మనిషి 3 రోజుల నుంచి అదే పనిగా మాట్లాడుతున్నాడు. ఓకేనా? మరి అది సినిమా కదా అన్నది ఆవిడ. ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ నోటీసులు కూడా అందుకున్నారు నిన్ననే. ఆవిడ మరి సినిమాలో చేసిన పాత్రలు కొన్ని ఉన్నాయి. మరి ఆవిడ గురించి ఎందుకు మాట్లాడు ఈ శేఖర్ భాష అంటే ఈయనకు అనుకూలంగా మాట్లాడుతుంది కదా అని ఆవిడ ఒప్పైపోద్దా? అది సినిమా కదా అని వదిలేశాడు ఆవిడ్ని. చిన్మయి దగ్గరకు వచ్చేసరికి సినిమా కదా అని వదిలేయట్లేదు. ఇదండి ఈ డ్యూయల్ చూసారా? అయిపోయేది కాదు. కృష్ణకుమార్ గారు కరెక్టే, మీరు నిజంగానే మీరు కొంత అవగాహన కలిగించారు. చట్టం పర్మిట్ చేసినంత వరకు డ్రెస్సులు వేసుకుంటే మీకు అభ్యంతరం ఏముంది? మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు ఇదిగో డ్రెస్ వేసుకున్నారు, మాకు నచ్చలేదు, మాకు అభ్యంతరం ఉంది అని కోర్టుకి వెళ్ళండి తప్ప మీరు మోరల్ పోలీసింగ్ చేయకండి. మీరు మోరల్ పోలీసింగ్ చేస్తే మీరు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది అని కృష్ణకుమార్ గారు ఒక చట్టం గురించి
క్లియర్ అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఓకే, మనం ఇంకొక డిబేట్ నెక్స్ట్ ఇదే అంశం పైన జనాల నుంచి వచ్చే రియాక్షన్స్ సంబంధించి ఇంకొంచెం అవగాహన ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇంకొక రోజు. కృష్ణ కుమార్ గారు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకున్నారా? కన్క్లూడ్ చేస్తున్నాను. ఒకసారి ఆజాద్ ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు. ఓకే, కృష్ణ కుమార్ గారు మీతోనే కన్క్లూడ్ చేస్తాను. లేరా ఆజాద్ గారు? మీకే సమయం ఎక్కువ ఇచ్చామని వెళ్ళిపోయాడు ఆజాద్. అయ్యో పాపం, నేను అందుకే ఆయన మాట్లాడించండి అంటే మీరే మాట్లాడించలేదు. ఒకటండి, అంటే ఒక సామాజిక సలహాలు కొంచెం అమూల్యమైనవి కదా. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరేం మాట్లాడినా, మీడియా ఎంత పవర్ఫుల్ యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వం కూడా